వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులకు 12th పిఆర్సీ చైర్మన్ నియామకం ప్రభుత్వం దృష్టికి. 2023 జూలై 1 నుంచి బకాయిల చెల్లింపు. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు మరియు పెండింగ్ బిల్లులకు సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉన్నా మన ఛానల్లో వెంటనే తెలియజేయబడుతుంది. అటువంటి సమాచారం మీకు అవసరట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే, పిఆర్సీ చైర్మన్ నియామకం మరియు పెండింగ్ డిఏల మంజూరు తదితర ప్రధాన సమస్యలను ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేవి శివారెడ్డి, ఏ విద్యాసాగర్ తెలిపారు. సోమవారం గాంధీనగర్లోని ఏపీ ఎన్జీఓ హోంలో నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా నూతన కార్యవర్గ సమావేశానికి వారు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కొంత సమయం ఇచ్చామని చెప్పారు. సమస్యలపై సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు, అధికారులు కలిసి బకాయిలు చెల్లించాలని కోరగా 6,300 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసినట్లు గుర్తు చేశారు. వేతన సవరణ గడువు 2023 జూలై నుంచి అమలు కావాల్సి ఉండగా గత ప్రభుత్వము వేతన సవరణ కమిటీని నియమించినను ఇంతవరకు దానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు కొనసాగలేదు. ఉద్యోగులకు ప్రతి 6 నెలలకోసారి విడుదల చేయాల్సినటువంటి డిఏను కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు మంజూరు చేయలేదన్నారు. అనంతరం ఏపీ ఎన్జీఓ ఎన్టీఆర్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా డి సత్యనారాయణ రెడ్డి, సహా అధ్యక్షుడిగా వివి ప్రసాద్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగానైతే వారు పిఆర్సీ చైర్మన్ నియామకం గురించి ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వారు తెలియజేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈనాటి సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.